దేవుని బిడ్డరా వాక్యంలోకి వెళ్దామా? మీరు బైబిల్ తీసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. వాక్యం చదువుకునే ముందు చిన్న మాట ప్రేమిరా. నేను ఎస్ఏ సెలక్షన్స్ వెళ్తే అక్కడ నా హైట్ ఎంత ఉన్నారో కొలిచారు అక్కడ. అలాగే నా చెస్ట్ అవ్వచ్చు, ఇంకా అనేకమైనవి కొలిచారు. అన్ని చూసారంటే వీడు ఎలిజిబుల్ కాదా, ఒకవేళ హైట్ సరిపోకపోయినా మన ఇంటికి వెళ్ళిపోమంటారు. లేకపోతే ఇంకా చెస్ట్ అవ్వచ్చు, ఇంకొకటి ఏదైనా సరే ఒకవేళ సెలెక్ట్ అవ్వకపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చూస్తారు, హైట్, అలాగే వాళ్ళకి కావలసిన ప్రతి ఒక్కటి వాళ్ళు చూస్ చేసుకొని ఓకే వీడి డిపార్ట్మెంట్కి పనికి వస్తాడు అనేసి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు, అవునా కాదా? కాబట్టి వాళ్ళు అలాగా సెలెక్ట్ చేసుకొని డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ లో వాళ్ళని చేర్చుకుంటారు. ప్రేమ దేవుని బిడ్డలారా, అలాగే మనం ఒక సంబంధానికి వెళ్తాం. సంబంధంలో ఏం చూస్తామండి? అమ్మాయి బాగుందా, లేకపోతే అబ్బాయి బాగున్నాడా, ఎర్రగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, లేకపోతే లావుగా ఉన్నాడా, లేకపోతే పొట్టిగా ఉన్నాడా. ఇంక పెద్దోళ్ళు ముసలోళ్ళు అయితే తల్లులు ఏం చేస్తారు, కాళ్ళనికే చూస్తూ ఉంటారు. అమ్మ ఒకరి మంచిలు తీసురా అంటారు. ఎందుకని కుంటిదో లేకపోతే గుడ్డుదో అని చెప్పి టెస్టింగ్లు అనమాట. వాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్తే కాళ్ళు చూస్తారు. అంటే మనం సంబంధానికి వెళ్ళినప్పుడు కూడా మనం ఏం చూస్తాం, అరే అమ్మాయి ఎర్రగా ఉందా, లేకపోతే హైట్ ఉందా, లేకపోతే జుట్టు ఉందా, లేకపోతే ఇంకొకటి ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకుంటాం. కొంతమంది జుట్టు లేదని పెళ్లి చేసుకోకుండా ఉన్నారు కొంతమంది, లేకపోతే కొంతమంది ఇంకా అనేకమైన రీజన్స్ బట్టి పెళ్ళిళ్ళు కూడా వాళ్ళు ఈ అమ్మాయి వద్దు, లేకపోతే ఈ అబ్బాయి వద్దు, ఇలాంటి రిజెక్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, మన సహజంగా మన యొక్క జీవన శైలిలో మనకి జరిగేవి ఇవన్నీ. ప్రతి ఒక్కరు చేసే పనే ఇది. ఏం చేస్తాం, ఒక్కొక్కరికి తెల్లగా ఉన్న వాళ్ళంటే ఇష్టం, ఒక్కొక్కరికి నల్లగా ఉన్న వాళ్ళంటే ఇష్టం. కొంతమందికి సామంత అయినా పర్లా, ఇంకొకరికి పెళ్లి కాకపోతారు బాబు ఏదైతే పర్లా చేసేసుకుందాం అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ప్రేమ దేవుని బిడ్డలారా, కాబట్టి మనుషులైన మనకి ఏమేం కావాలి, రంగు కావాలి, హైట్ కావాలి, పర్సనాలిటీ కావాలి, లేకపోతే మంచి జుట్టు ఉండాలి. అమ్మాయికి అయితే మంచిగా నడవాలి, మంచిగా ఉండాలి, మంచిగా చదువుకోవాలి. మనుషులైన మనం ఇవన్నీ కోరుకుంటూ ఉంటాం. కానీ మీ అందరూ ఒక మాట ఏంటో తెలుసా ప్రేమ దేవుని బిడ్డలారా, నువ్వు నల్లగా ఉన్నా, నువ్వు తెల్లగా ఉన్నా, నువ్వు పొట్టిగా ఉన్నా, నువ్వు హైట్గా ఉన్నా, నా యేసయ్యకే మనందరం కావాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మనుషుడు పై రూపం చూస్తాడు కానీ నా దేవుడు నీ హృదయ అంతరంగాన్ని చూస్తాడు. ప్రేమ దేవుని మీద. కాబట్టి నీ హృదయం ఎలాగా ఉందో నా దేవుడికి కావాలి. అర్థమవుతుందా? నువ్వు నల్లగా ఉండు, నాకు అనవసరం. నువ్వు తెల్లగా ఉండు, లేకపోతే హైట్ గా ఉండు, లేకపోతే లావుగా ఉండు, ఎలాగైనా ఉండు, నాకైతే ఏ అభ్యంతరం లేదు. నీ హృదయం బాగుంటే నువ్వు నాకు చాలా ఇష్టం అని చెప్పి రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమ దేవుడు కూడా రోజు మన హృదయాలు ఎలా ఉన్నాయి? హృదయం చాలా ఘోరమైంది, బహు వ్యాధి కలిగిందంట. ఎందుకనంటే హృదయం చెడు ఆలోచనలు, చెడు తలంపులు. ఎందుకంటే ఒకసారి నువ్వు ఏకాంతంగా ఉన్నప్పుడు ఒకసారి నీకు నువ్వుగా ఏంటో తెలిసిపోద్ది. అర్థమవుతుందా? నువ్వు ఒక్కదానివే నువ్వు ఉన్నప్పుడు నీ పరిస్థితి ఏంటో నీకే తెలుస్తుంది. ఎందుకంటే ఒక్కడే ఉన్నప్పుడు ఏ ఆలోచనలు ఉంటాయో అదే నువ్వు ఒక్కడేగా ఉన్నా నా యేసయ్య కోసం నేను ఏం చేయాలి, లేకపోతే నా యేసయ్యతో ఈ సమయం మాట్లాడితే బాగుండు అని అనుకుంటారు చూసావా, అది దేవుడు చూస్తాడు, వింటా ఉంటాడు. ప్రేమ దేవుడా, కానీ నీ యొక్క చెడు ఆలోచనలు ఒంటరిగా ఉన్నప్పుడే అసలు అనేది నువ్వు బయటకు వస్తావు. నీ రెండో వాడిలోంచి బయటకు వస్తాడు. ప్రేమ దేవుడా,
కాబట్టి నీ హృదయాన్ని నువ్వు అందరిలో ఉన్న ఒకలాగే ఉండాలి. అలాగే నువ్వు ఏకాంతంగా ఉన్నప్పుడు కూడా నువ్వు అలాగే ఉండాలి. ప్రియమైన దేవుని, ఈరోజు నీ హృదయం, నీ మనస్సు అలా ఉంటుందా? ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచన చేసుకో, నువ్వు ఏంటిదో నువ్వే అర్థమైపోతావు. ఈరోజు నా దేవుడు నువ్వు ఎలాగ ఉన్నా సరే నాకు అభ్యంతరం లేదు, కానీ మనుషులు మనమేమనుకుంటాం, నాకు ఎర్రగా ఉన్న అమ్మాయి కావాలి, తెల్లగా ఉన్న అమ్మాయి కావాలి, లేకపోతే అబ్బాయి మంచి పర్సనాలిటీగా ఉండాలి, హైట్ గా ఉండాలి, ఇవన్నీ మనుషులను మనం అనుకుంటా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం శాశ్వతమా ఈ లోకములో? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఎవరు కూడా శాశ్వతం కాదు. ఈ రోజు కనపడ్డాం, రేపు మళ్ళీ మనం కనపడతామో లేదో మనకి తెలియదు. రాత్రి అదేంటంటే బాగా హెల్దీగా ఉన్నాంగా, ఆరోగ్యంగా ఉన్నాంగా, రేపొద్దున మేము కనపడకపోవటం ఏంటి అనుకుంటున్నారా? నువ్వు నిద్రపోయి పొద్దున్నే కళ్ళు తెరిస్తే నువ్వు బ్రతికి ఉన్నట్టు అర్థమవుతుందా? నువ్వు కళ్ళు మూసుకొని పొద్దున్నే తెరిస్తే నువ్వు బ్రతికి ఉన్నట్టు. చాలా మంది కళ్ళు మూసుకొని పొద్దున్న తెరిసిన వాళ్ళు కూడా లేరు. అంటే హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోయిన చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ రోజు నా దేవుడు ఇంత కృపనిచ్చి ఇక్కడ మనందరం ఉన్నామని అంటే అది కేవలం దేవునికి ఉచితమైన కృప. ప్రియమైన దేవుని బిడ్డరా, కాబట్టి నీ హృదయం కావాలంట నా దేవునికి. నీ హృదయం కావాలి, నీ రంగు, నీ రూపం, నీ హైట్ ఇవేమి నాకు వద్దాయా అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వైతే ఏం కోరుకుంటున్నావు? నాకు హైట్ కావాలి, పర్సనాలిటీ కావాలి, తెల్లగా ఉండాలి, నల్లగా ఉండాలి. ఇవన్నీ మనుషులు అనేకమైన కోరికలు, ఆశలు కలిగి లోకంలో ఉంటున్నారు. కానీ ఇవన్నీ కూడా శాశ్వతం. ప్రియమైన దేవునిగా, నా దేవునికి నీ హృదయం, నువ్వు నల్లగా ఉన్నా సరే నీ హృదయం నా దేవునికి కావాలంట. నువ్వు తెల్లగా ఉన్నా సరే నా దేవునికి నీ హృదయం కావాలంట. కాబట్టి మనుషులు మనల్ని హేళనగా లేకపోతే తక్కువ చేసి మనం చూస్తారేమో, కానీ నా దేవుడు నీకు ఎప్పుడు మంచి విలువని దేవుడు ఇస్తారు. కానీ మనమే మనుషుల దగ్గరికి పరిగెడతా ఉంటాం, లేకపోతే ఒకలాగా పొగిడాడంటే డబ్బు సూపర్ అని అనుకుంటా ఉంటాం. ఈ లోకంలో ఎవడు మనల్ని మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా నా యేసయ్య నిన్ను మెచ్చుకుంటే, నా యేసయ్య నిన్ను చూస్తే చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ రోజు నీ హృదయం ఎలాగుందో అది వ్యాధి గలది. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకొని హృదయం ఎలాగుంటుంది. మీరు లోన్లీగా ఉన్నప్పుడు నీ హృదయం ఎలాగుంటుందో అదే నువ్వు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు నడక పడక ప్రతిదీ కూడా నువ్వు లోన్లీగా ఉన్నప్పుడే నీ చెడు ఆలోచనలు బయటకు వస్తాయి. అందరిలో ఉన్నప్పుడు ఏమి రావు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆలోచనలు ఎప్పుడంట నువ్వు లోన్లీగా ఏకాంతంగా ఉన్నప్పుడే అవన్నీ బయటికి వస్తాయి. అది నువ్వు అసలైన, అర్థమవుతుందా? అసలైన వ్యక్తివి నువ్వే. ప్రియమైన దేవుని బిడ్డ, అంతేగాని అందరూ ఉన్నప్పుడు ఓకే సూపర్, అందరూ ఉన్నప్పుడు చక్కగా చేతులు ప్రార్థన చేస్తాం, చక్కగా దేవుని మాటలు చెబుతాం, అబ్బా అదయ్యా ఇదయ్యా అని చెబుతా ఉంటాం. కానీ ఒక్కడే ఉంటావు చూసావా, అప్పుడు నీ అసలు రూపం బయటపడేది. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు లోన్లీగా ఉన్నప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడు నీ ఆలోచనలు ఎలాగుంటున్నాయి, నీ హృదయం ఎలాగుంటుంది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తే ఏం చూస్తున్నారంట? హైట్ చూస్తున్నారు, లేకపోతే ఛాతి చూస్తున్నారు, లేకపోతే ఇంకా వాళ్ళకి ఏం కావాలో అవన్నీ వాళ్ళు చూస్తున్నారు. అలాగే ఒక పెళ్లి సంబంధంకి వెళ్తే కూడా వాళ్ళు కలర్, లేకపోతే పర్సనాలిటీ, హైట్ ఇవన్నీ కోరుకుంటున్నారు. కానీ నా యేసయ్య ఇవి ఏమి కూడా ఆయనకి అసలు, నువ్వు మరి గుజ్జు అయినా సరే, నువ్వు నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా ఎలాగ ఉన్నా కూడా నా ఈ రోజు నా యేసయ్య నిన్ను కోరుకుంటున్నాడు, ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుడా, కాబట్టి నాకు ఏమి అవసరం, నీ హృదయాన్ని ఇచ్చేమని దేవుడు రోజు మాట్లాడుతున్నాడు. నీ హృదయాన్ని దేవునికి ఇస్తావా? ప్రియమైన దేవుడా, దేవునికి నీ హృదయం కావాలి, అంతేగాని ఏది కూడా ఆయనకి అవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే నీ హృదయ అంతరంగాలు ఎదిగిన వాడు ఆయన ఒక్కడే. నీ భర్త, నీ భార్య, లేకపోతే నీ బిడ్డలు, లేకపోతే నీకు బాగా అటాచ్మెంట్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా నీ హృదయాన్ని ఎవరు కూడా టాలీ చేయలేరు. నీ ఆలోచనలు ఎవరు కూడా టాలీ చేయలేరు. కానీ నీ ఆలోచనలు ఏవే ఉన్నాయో, నీ నాలుక మీద నువ్వు మాట్లాడే ఒక మాట కూడా ముందే ఆయనకి తెలిసే ఉంది. ప్రియమైన దేవుడు, అంత గొప్ప దేవుడు. మనమే అనుకుంటాం, అరే ఆయన పిచ్చోడు, మనం ఏం చూడలే, లేకపోతే మనం ఏం చేసినా చూడలే,
ఏదైనా చెల్లుబాటు అయితే అనుకుంటున్నావేమో. ప్రేమ దేవుని బిడ్డ, రోజు నా దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆయన పడుకోవటం, నుంచోటం, లేకపోతే నీ నడక పడక, నీ యొక్క మార్గం అన్ని కూడా ఆయన చూస్తున్నాడు. ఈ రోజు నువ్వు ఎలాగున్నావో జాగ్రత్తగా, దేవునికి భయపడి నువ్వు జాగ్రత్తగా లోకంలో ఉందా. చాలా మంది సీసీ కెమెరాలకు దొరుకుతారు, దొరకనీళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ అందరికీ దేవుడి మట్టికి ఎవరు, నువ్వు ఎక్కడ ఉన్నా సరే, ఈ భూలోకంలో ఉన్నా లేకపోతే అగాధంలో ఎక్కడ ఉన్నా, నా దేవుడు నేను ఎప్పుడు వాచ్ చేస్తానే అంటాడు. ఈ మాట జ్ఞాపకం చేసుకో ప్రేమ దేవుని బిడ్డ. రోజు నా దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావో లేకపోతే ఎలాగుంటున్నావో అవన్నీ నా దేవునికి తెలుసు ప్రేమ దేవుని బిడ్డ. ఆయనకు తెలియదులే, ఆయన చూడట్లేదులే అని అనుకుంటున్నామేమో. మనమే పిచ్చోడం. ఎప్పుడు 24/7 ఆయన ఎప్పుడు మనల్ని వాచ్ చేస్తానే అంటారు. ఒక రోజు నువ్వు ఎలా జీవిస్తున్నావు, నువ్వు ఎలా ఉంటున్నావు ప్రేమ దేవుడా, నీ క్రియలు ఎలా ఉంటున్నాయి. కాబట్టి ఈ రోజు నా దేవునికి ఏం కావాలంట, నీ హృదయం. ఒకసారి అందరు పక్కన సెకండ్ ఉంది, యేసయ్యకి నీ హృదయం కావాలని చెప్పండి. ఒకసారి చెప్పాలన్నమాట, యేసయ్యకి రోజు నీ హృదయం కావాలి. కాబట్టి ప్రేమ దేవుడా, రోజు నా దేవుడు నీ హృదయం కావాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే మనం అంతలో కనబడే అంతలో మహిమ అయిపోయావు. మన బ్రతుకులు చాలా చిన్నవండి. బిల్డింగ్లు ఉండేసరికి పెద్ద ఫోజ్ కొట్టేస్తూ ఉంటాం. పొలాలు ఉన్నాయి, లేకపోతే అవి ఉన్నాయి, పెద్ద ఫోజ్ కొడతా ఉంటాం. ఈ రోజు పడుకుని రేపు లెగిస్తే చాలు. అవి ఎవరి చేతులు ఉన్నాయంట, మన కాలగతులన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. నీ మరణం, నీ పుట్టుక అన్ని కూడా ఆయన చేతిలోనే ఉన్నాయి ప్రేమ దేవుని కూడా. రోజు నీ హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకో, నీ క్రియలను చాలా జాగ్రత్తగా కాపాడుకో ప్రేమ దేవుని కూడా. ఒకవేళ మనం చెడు మార్గంలో నడిస్తే నా దేవుని దగ్గరికి నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేసే, నీ హృదయాన్ని దేవునికి ఇచ్చే ప్రేమ దేవుని కూడా. కాబట్టి మనం అంటే నరుడు ఏ పార్టీ వాడని చెప్పి ఇర్మియా, యెషయా భక్తులు చాలా సార్లు వాళ్ళు చెప్పిన మాటలు ఉన్నాయి ప్రేమ దేవుని బిడ్డ. నరమాత్రుడు ఏ పార్టీ వాడు, దేవుని ముందు మనం ఎంత ఏ పార్టీ వాళ్ళం ప్రేమ దేవుని బిడ్డ. మనం ఆఫ్టర్ ఆల్ జ్ఞాపకం చేసుకో ప్రేమ దేవుని బిడ్డ. మనకి చిన్న ₹1,00,000 ఉంటేనే చాలా చాలా ఇదిగా మాట్లాడుతూ ఉంటే మన మారిపోద్ది. మనిషికి ఎప్పుడైనా ₹1,00,000 2,00,000 వచ్చినాయా, వాడి మాట, వాడి స్టైల్ అన్ని కూడా ఏది కూడా మన సొంతం కాదు. ఈ మాట జ్ఞాపకం. అలా బ్రతకండి లోకంలో. ఎందుకంటే చచ్చిపోతే ₹1 తీసుకుని వెళ్తావా? ఏమండి చెప్పలేండి, ₹1,00,000 తీసుకెళ్తారా? ₹1 తీసుకెళ్తే జనాలు అసలు ఖాళీ చేతులతో వెళ్ళిపోతాం పైకి. మన లోకంలోనే మనకి పగలు, ఈర్ష్యలు, కోపాలు, ద్వేషాలు, వీటన్నిటితో మనం ఈ లోకంలో ఇలా ఉంటున్నాం ప్రేమ దేవుడు కూడా. అన్నిటిని విడిచిపెట్టండి. నా దేవుడు చూస్తున్నాడు, నేను మంచిగా ఎదగాలి, నేను మంచిగా ఉండాలి, అయ్యా నా హృదయాన్ని నీకు ఇచ్చేస్తున్నా అని నువ్వు మాట్లాడాలి. నువ్వు దేవునితో ఎక్కువ సంబంధం కలిగి ఉండాలి ప్రేమ దేవుడు కదా. కాబట్టి ఈ రోజు నువ్వు ఏ స్థితిలోనే ఉండు, నువ్వు ఎంత పేదదనం అవ్వచ్చు, లేకపోతే ధనికిరాలమైన అవ్వచ్చు, ధనికుడు అవ్వచ్చు, లేకపోతే అందగాడు అవ్వచ్చు, అందహీనం అవ్వచ్చు, ఎలాగ ఉన్నా కూడా నా దేవునికి నువ్వు కావాలి ప్రేమ దేవుని బిడ్డ. మనుషులు త్రోసేసిన నా దేవుడు ఎప్పటికీ త్రోసి దేవుడు ప్రేమ దేవుని బిడ్డ. చెప్పండి ఒకసారి లేఖనాల నుంచి 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం, 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7 నుంచి ఒకసారి చదువుకుందాం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. యెషయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతన్ని రప్పింపగా అతడు యెహోవా ఇతని కోరుకున లేదనెను. అప్పుడు యెషయి అతడు యెహోవా ఇతనిని కోరుకునలేదనెను. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా సమూయేలు యెహోవా వీరిని కోరుకునలేదని చెప్పి నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడగగా అతడు
ఇంకా కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు, నీవు వాని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెషయాతో చెప్పగా, అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు చుందరములై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా. చాలు ప్రేమ దేవుని బిడ్డ, హల్లెలూయా. ఈ లేఖనాలు ప్రేమ దేవుని బిడ్డ, యెషయా కుమారులు 8 మంది కుమారులు అయితే సమయాల్లో దేవుడు పంపించిన తన దగ్గరికి, తన కుటుంబానికి పంపించి నెక్స్ట్ అయ్యే రాజు ఎవరోనూ అభిషేకించు అని చెప్పి పంపిస్తే యెషయా తండ్రి ఏం చేస్తాడు తెలుసా? తన పెద్ద కుమారుణ్ణి లేకపోతే 2వ వాడు 3వ వాడు వీళ్ళందరినీ తీసుకొచ్చితే ఎవరిని కూడా దేవుడు యాక్సెప్ట్ చేయాల. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? యుద్ధంలో నైపుణ్యం కలిగిన వాళ్ళు, యుద్ధంలో వాళ్ళు రాజుతో పాటు ఉండేవాళ్ళు, అయినా కూడా దేవుడు వాళ్ళని రిజెక్ట్ చేశాడు. కానీ దేవుడు ఎవరు కోరుకున్నాడంట? దావీదుని కోరుకున్నాడు. తన తండ్రి ఏమన్నాడంట? సమయాలు అన్నాడు, అయ్యా నీ కుమారులకి ఇంతమందేనా అని అంటే, ఉన్నాళ్లే, గొర్రెలు కాసుకునేవాడు. అంటే మళ్ళీ కూడా మన ఇంట్లో కూడా చాలా మంది మనల్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు. అరే మా అమ్మ తిట్టిందని, మా నాన్న తిట్టింది, చాలా బాగా ఫీల్ అయిపోతా ఉంటాం బాగా. అరే ఎందుకు పనికిరాడు వీడు అని అంటా ఉంటారు చాలా సార్. అట్లా దావీదును కూడా తన తండ్రి ఏం చేశాడంట? ఉన్నాళ్ళని గొర్రెలు కాసుకున్నాడు. అంటే వాడు దీనికి అసలు పనికిరాడు అని తన తండ్రి చెప్పేస్తున్నాడు సమయాలతో. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుడు ఏం చేస్తాడంట? నీ పై రూపాన్ని చూడట్లా అయినా నువ్వు ఎలాగున్నావు, నీ యాక్టివిటీస్, నీ హృదయం, నీ యొక్క ఆలోచనలో, నీ యొక్క ప్రవర్తన ఎలాగుంటుందో ఇవి దేవుడు చూస్తాడు. దావీదు ఏం చేస్తాడంట? అంటే అరణ్యంలో లేకపోతే అడవుల్లో గొర్రెలు తీసుకెళ్లి ఆయన ఎప్పుడు దేవుని స్థుతిస్తూనే ఉంటాడు, ఎప్పుడు దేవుని ఆరాధన చేస్తూనే ఉంటాడు. అలాంటి వ్యక్తిని దేవుడు తన కన్ను దృష్టి ఎప్పుడు ఆయన మీద ఉంది. మరి తనంతా ఆ యుద్ధంలో నైపుణ్యం కలిగిన వాళ్ళు, అయినా దేవుడు వాళ్ళని రిజెక్ట్ చేశాడు. ఒకటేమంటే వస్తా ఉంటే వీళ్ళు కాదు దేవుడు చెప్తున్నాడు. అప్పుడు వెంటనే దేవుడు వీళ్ళు ఎవరో కాదు అనగానే సమయాలు ఏమన్నాడు తెలుసా? వీళ్ళు కాక ఇంకెవరైనా నీ కుమారులు ఉన్నారా అని అంటే, ఉన్నాళ్ళయ్యా అని పిలిపిస్తానని చెప్పి ఆయన పిలవగానే ఎప్పుడైతే ఆయన ఎంటర్ అయ్యాడో ఇంట్లోకి దావీదు, వెంటనే దేవుడు ఇక ఆలస్యం కూడా చేయకుండా ఈయన్నే నేను సెలెక్ట్ చేసుకున్నా. ఎలాంటి వాడు అంట? గొర్రెలు కాసుకునేవాడు, ఎందుకు పనికిరాడు, తండ్రి కూడా రిజెక్ట్ చేసిన వాడు, ఆ తండ్రి కూడా హేళన చేసినట్టుగా మాట్లాడుతున్నాడు. అలాంటి వ్యక్తిని దేవుడు కోరుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు కూడా ఎందుకు పనికి రావు, లేకపోతే నా పని అయిపోయింది అనుకుంటున్నావేమో, నా దేవుడికి నువ్వు కావాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నా దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ శ్రమ, నీ ఇబ్బందులు ఒకనాటికి దేవుడు నిన్ను గొప్పగా హెచ్చిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దావీదుని ఎందుకు పనికిరాని వ్యక్తిని దేవుడు ఏం చేశాడంట? అది వచ్చాడు, ఈ వ్యక్తిని నువ్వు అభిషేకించు, రాజుగా నువ్వు నిలబెట్టాడు. కాబట్టి దేవుడు హైట్ ని లేకపోతే అందాన్ని లేకపోతే నీ రూపురేఖల్ని ఏమి చూడ ప్రేమంద మన పిచ్చే మనం అనుకుంటా ఉంటాం. కానీ దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. నువ్వు ఎలాగ వర్షిప్ చేస్తున్నావు దేవుణ్ణి, ఎలాగ దేవుని ఆరాధన చేస్తున్నావు, దేవుడికి నీకు ఎలా కనెక్షన్ ఉంది ప్రియమైన దేవుడా, అది దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజు ప్రియమైన దేవుడా, ఎలాగున్నావు నా దేవునితో నువ్వు? దేవుడు దావీదుతో చక్కగా, దావీదు అరణ్యంలో ఎప్పుడు దేవుణ్ణి ఆరాధన చేస్తా ఉండేవాడంట, ఎప్పుడు దేవుని స్తుతిస్తూనే ఉన్నాడంట. రాగానే ఈ వ్యక్తినే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుడా, ఎంత గొప్ప విషయమో. అందరు రిజెక్ట్ చేశారు, అందరు పనికిరారు అంటున్నారు, అయినా కూడా నా దేవుడు దావీదుని కోరుకున్నాడు. ప్రియమైన దేవుని మీద, అందుకని నా దేవుడు ఆయన శిష్యులందరూ కూడా ఎలాంటి వాళ్ళు అంట? చేపలు పట్టుకునే వాళ్ళు, ఎందుకు పనికిరాని వాళ్ళు, విద్య లేని వాళ్ళు, పామరులు, ఇలాంటి వారిని దేవుడు ఏమంటే మంచి టాలెంట్, వారు మంచి ఫస్ట్ క్లాస్, వాడికి జాబ్ వచ్చిందంటే అది విషయమా? అది మ్యాటర్ కాదు.
అది బోర్డర్ మార్కులతో పాస్ అయినాడు, మంచి జాబును కొడితే అది విషయం. ప్రేమ దేవుడిలారా, నా దేవుడు అందుకనే ఏది పనికిరాని దాన్ని తీసుకొచ్చి దాని ఉపయోగకరంగా నా దేవుడు చేస్తాడు. ఈరోజు నేను పనికిరాను అని అనుకుంటున్నామేమో, నా దేవునికి నువ్వు కావాలి ప్రేమ. ఈ లోకంలో అందరూ నేను రిజెక్ట్ చేసేస్తారు, అందరూ కూడా మీరు చేతకాని వాడు అని చెప్పి నేను రిజెక్ట్ చేసేస్తా ఉంటారు ప్రేమ దేవుడా. కానీ నా దేవుడు ఒక్కడే నిన్ను సెలెక్ట్ చేస్తాడు ప్రేమ దేవుడా. హల్లెలూయా. కాబట్టి పై రూపాన్ని నువ్వు చూస్తావు, మనుషులైన వాళ్ళు పై రూపాన్ని చూస్తారంట, కానీ నా దేవుడు అంతరంగాన్ని చూస్తాడు ప్రేమ దేవుడా. ఈరోజు నీ అంతరంగం, నీ యొక్క హృదయంలో ఆలోచనలు ఎలాగున్నాయి సరే జ్ఞాపకం చేసుకో ప్రేమ దేవుడా. నీ హృదయంతరంగాలు మంచిగా ఉండాలి, నీ క్రియలు చాలా బాగుండాలి. ఎందుకంటే నేను పైకి తీసుకెళ్లేది రూపాయి కాదు ప్రియమందేవుడా, లేకపోతే నీ బిల్డింగ్లు, లేకపోతే నీ స్థలాలు, నీ పొలాలు కావు. నువ్వు పైకి తీసుకెళ్లేది నీ క్రియలు. అర్థమవుతుందా? నువ్వు పైకి తీసుకెళ్లేది నీ క్రియలు మాత్రమే. ఈరోజు నీ క్రియలు నువ్వు చేత పట్టుకొని నువ్వు పైకి వెళ్ళగానే నాకు ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఇన్ని సంపాదించా, అది చేసా, ఇది చేసా అంటే నోరు మూసుకుని ఉండు అంటాడు దేవుడు సింపుల్ గా. నువ్వు నా కోసం ఏం చేసావయ్యా? బిల్డింగ్లే నాకెందుకు ఎన్నో అవసరం, నువ్వు నా కోసం ఏం చేసావు? ఇది నా దేవునికి కావాలి. కానీ మనమే ఏదేదో ఆలోచన చేసుకుంటాం, కోట్లు సంపాదించాలి, అవి చెయ్యాలి, ఈ చేయాలి అనుకుంటూ ఉంటాం. మన లైఫ్ ఇలా వెళ్ళిపోతే సూపర్ ఉంటుంది, మనం చచ్చిపోయేంతారు. ఎందుకంటే రూపాయి కూడా తీసుకెళ్ళాం కదా పైకి. అందుకనే నువ్వేం చేయాలంట, నీ క్రియలు ఎలాగో ఉన్నాయో నువ్వు జాగ్రత్తగా చూసుకో. నీ క్రియలు బాగున్నాయి అనుకో, ఈ లోకంలోనే దేవుడిని మంచిగా సెలెక్ట్ చేసుకుంటాడు ప్రియమ దేవుని బిడ్డ. దావీదు ఎందుకు పనికిరాడు అని తన సొంత తండ్రి, తన యొక్క అన్నదమ్ములు అన్నా కూడా నా దేవుడు మాత్రం ఆయన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ వ్యక్తిని అభిషేకించి ఆయన రాజుగా నువ్వు నిలబెట్టుకోని అంటున్నాడు ప్రియమ దేవుని బిడ్డ. కాబట్టి ఎంత గొప్ప దేవుడు అండి. ఉపయోగకరం లేని వ్యక్తుల్ని, ఎందుకు పనికిరాని వ్యక్తుల్ని ఈరోజు దేవుడు కోరుకుంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ఈ రోజు మనం కూడా ఎందుకు పనికిరామేమో, అందరూ లేకపోతే మన యొక్క బంధువులు, స్నేహితులు అందరూ కూడా మనం అంటున్నారేమో, దేవునికి దిగులు పడమాకు. ఒక రోజు వస్తుంది దేవుడు నిన్ను చూస్తున్నాడు. సో ఆయన ఒక టయానికి దేవుడు నిన్ను గొప్పగా చేసేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ. ఈరోజు దావీదుని సెలెక్ట్ చేసుకున్నాడు. సమయాలు అభిషేకించిన తర్వాత ఆయనకి ఒక రోజు దేవుడు ఒక సమయాన్ని ఇచ్చాడు. ఆ సమయం ఏంటో తెలుసా? తన అన్నలంతా యుద్ధంలో వాళ్ళు భయపడుతూ, ఆ రాజు సౌలు రాజు అందరూ కూడా అక్కడ భయపడుతూ యుద్ధ రంగంలో ఉన్నారు, ఆ గ్రౌండ్ లో ఉన్నారు. అయితే గొలియాతు మధ్యలో ఉన్నాడు. అటు ఫిలిస్తీన్లు, ఇటు ఇజ్రాయిల్ మధ్యలో గొలియాతు నుంచొని ఉన్నాడు. ఆయన కనీసం ముట్టుకోవడానికి, కనీసం ఆయనతో మాట్లాడడానికి కూడా ఎవ్వరు కూడా ధైర్యం సరిపోవట్లా. అప్పుడు దేవుడు దావీదుకి ఒక ఛాన్స్ ని ఇచ్చాడు ప్రేమ దేవుడా. ఆ సమయంలో దావీదు చక్కగా ఒక క్యారేజ్ తీసుకుని తన అన్నలంటానికి అలా వెళ్ళిపోయి, ఆ యొక్క యుద్ధ రంగంలో సీన్ చూస్తే అంత భయంకరంగా ఉంది. సౌలు రాజు వణికిపోతున్నాడు, సైనికులంతా వణికిపోతున్నారు ప్రేమ దేవుడా. కరెక్ట్ అదే సమయానికి దావీదు వెళ్తే దావీదు ఏమన్నాడు తెలుసా? నేను వాడిని చంపుతానన్నాడు. అంత ధైర్యం ఏంటంటే నా దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఈరోజు నువ్వు కూడా ఏమి జయించలేకపోతున్నావేమో, లేకపోతే నీ సమస్యలను జయించలేకపోతున్నావేమో, నువ్వేం బాధపడవసరా. మన దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఎవ్వరు మనల్ని పట్టించుకోకపోయినా, ఏ యొక్క బంధువులు, స్నేహితులు ఎవ్వరు కూడా మనల్ని ఆదరించకపోయినా, నువ్వు దేవుని మీద ఆనుకో. దేవుడు చక్కగా దేవుడిని గొప్ప చేయటం మొదలు పెడతాడు ప్రేమ దేవుని బిడ్డ. అంతేగాని మనుషులను నమ్ముకుంటే హేళన చేస్తారు, మనుషులను నమ్ముకుంటే త్రోసివేసేస్తారు, మనుషులను నమ్ముకుంటే మోసపోతాం ప్రేమ దేవుని బిడ్డ. నా దేవుని నమ్ముకో. నా దేవుడు చక్కగా నిన్ను గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకనాటికి ఆలస్యమైన అద్భుతం చేసే నా దేవుడు ప్రేమ దేవుని బిడ్డ. ఆ యుద్ధ రంగంలోకి దావీదు వెళ్ళగానే వెంటనే యుద్ధం వెళ్ళేవాడు ఏం తీసుకొని వెళ్తాడండి? చక్కగా మంచి సూటు, అంటే ఆ యొక్క కిరీటము, లేకపోతే డాలు, ఖడ్గం ఇవన్నీ పట్టుకొని వెళ్ళాలి. ఇవన్నీ వేస్తే ఇవన్నీ నాకు వద్దు. ఏం కావాలంటే ఆయనకి చక్కగా రాళ్ళు తీసుకొని ఒక కర్ర పట్టుకొని ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళాడంట.
కాబట్టి ఈ రోజు ప్రేమ దేవుని దేవుడు నిజంగా దావీదుని ఆ ఛాన్స్ ఇచ్చి ఆయన రాజుగా సౌలు ఏమన్నాడు తెలుసా, నువ్వు ఒకవేళ గొలియాతుని చంపితే నా కుమార్తెని అలాగే సగ భాగాన్ని నీకు సగ రాజ్యం నీకు ఇచ్చేస్తా. సగ రాజ్యం అంటే ఈక్వల్ టు రాజు ఇక కింగ్ అయినా. ఆ సమయాన్ని దేవుడు ఇచ్చాడు ప్రేమ దేవుని బిడ్డ. కరెక్ట్ గా అదే సిచ్యువేషన్ కి దావీదు అక్కడ ఎంటర్ అయ్యాడు. చక్కగా దేవుడు అతనితో ఉండి ఆ గొలియాతుని చంపించాడు ప్రేమ దేవుని బిడ్డ. కాబట్టి నువ్వు పనికి రావు అని అనుకుంటున్నాను, నా దేవుడు నువ్వు ఉపయోగపడే పాత్రగా దేవుడు నిన్ను చేసేస్తాడు ప్రేమ దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మనం ధైర్యంగా ఉండాలి ప్రేమ దేవుని బిడ్డ. శ్రమలు వస్తానే ఉంటే మన మనుషులు శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు అనేకమైన మన చుట్టుముడుతా ఉంటే అయినా దేనికి నువ్వు భయపడమాకు. అనేకమైన మాటలు అంటున్నారండి, అనేకమైన దూషిస్తున్నారు, లేకపోతే అనకూడని మాటలు అంటున్నారు. అయినా నువ్వు పడు, కానీ ఒకనాటికి వాళ్ళందరి ముందే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది మాత్రం గ్యారంటీ ప్రేమ దేవుని బిడ్డ. నా దేవుడు దావీదుని హెచ్చించినట్టుగా నిన్ను నన్ను కూడా దేవుడు హెచ్చిస్తాడు. నీకంటూ ఒక క్వాలిటీస్ ఏమి ఉండవసరంలా, నీకంటూ నువ్వు ఒక హైట్ ఉండాల్సిన అవసరంలా, నువ్వు ఒక కలర్ లో ఉండాలని కాదు ప్రేమ దేవుని బిడ్డ. ఆయనకి నీ హృదయం కావాలి. నీ హృదయం బాగుందా దేవుడు ఎప్పుడు నిన్నే దృష్టిస్తా ఉంటాడు ప్రేమ దేవుని బిడ్డ. రాజు చక్కగా దేవుణ్ణి దర్శించాడు. ఆయన ప్రసన్నత ఆయన మీద ఉండేలాగా చేసుకున్నాడు దావీదు. కాబట్టి దేవుడు చక్కగా ఆయన గొర్రెలు కాసుకున్నా కూడా తిరిగి దేవుడు అతని గొప్ప రాజుగా ఆయన్ని చేసుకు. అది ఇంపాసిబుల్ అండి. గొర్రెలు కాసుకునేవాడు ఆయన రాజు అవుతాడా? ఇంతవరకు మనం అక్కడ చూసామా? లే. కానీ నా దేవుడు ఎలాంటి వారంట, పెంట కుప్పల మీద నుంచి పైకి లేపే దేవుడు. రాజుల దగ్గర కూర్చోబెట్టే వాళ్ళు కూడా నేనే అని చెప్తున్నాడు. సో అలాంటి వాడితో మనం ఉంటే మనల్ని కూడా దేవుడు పైకి లేపుతాడండి. మనల్ని కూడా రాజుల పక్కన కూర్చోపెట్టేలాగా దేవుడు చేస్తాడు ప్రేమ దేవుని బిడ్డ. కాబట్టి ఈ రోజు నువ్వు జ్ఞాపకం చేసుకో, నీ హృదయం కావాలి నా దేవునికి. నీ హృదయం ఒకవేళ చనిపోయిన స్థితిలో ఉంటే దాన్ని బాగు చేసుకో. దేవుని రక్తంలో కడుక్కో ప్రేమ దేవుడా. దేవుని దగ్గర బతిమలాడుకో, దేవుని ప్రయాసపడు ప్రేమ దేవుడా. దేవుని దగ్గర కన్నీరు కార్చు, దేవాన్ని రక్తంలో నన్ను కడుగండి డాడీ అని చెప్పి మీరు ప్రార్థన చేసుకుంటే ఈ రోజు నా దేవుడు గొప్ప అద్భుతం నీ జీవితంలో చేస్తాడు ప్రేమ దేవ. పనికి రాని నిన్ను, పనికి రాని నన్ను దేవుడు ఒక ఉన్నత స్థితిలో దేవుడు ఉంచగలడు ప్రేమ దేవుడుగా. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ప్రేమ దేవుడుగా. కాబట్టి ఈ రోజు నీ హృదయం నా యేసయ్యకి కావాలని అడుగుతున్నాడు. నీ హృదయం ఎలాగుందో ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రేమ దేవుడుగా. దేవుడు కలర్ చూడరు, హైట్ చూడడం, ఏమీ చూడడం, కానీ నీ క్రియలు మాత్రమే ఆయన చూస్తాడు. ఈరోజు నీ క్రియలు ఎలా ఉంది? మన క్రైస్తవులు మనం ఎలా ఉండాలి? బయట ఏమన్నారు తెలుసా క్రైస్తవుల్ని? ఏమన్నా అసలు దేవుని దగ్గరికి వెళ్ళే వాళ్ళని నమ్మొద్దండి అంటున్నారు. అంటే ఇలాంటి మాటలు వినపడుతుంది. బయట వాళ్ళు మార్చడం పక్కన పెట్టండి, ముందు మీ క్రైస్తవులు వాళ్ళని మార్చండి అని చెప్పి అంటున్నారు. అంటే మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రేమ దేవుని బిడ్డలారా. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకో. క్రైస్తవుడిగా నిన్ను చూసి అనేక మంది నీ దగ్గరికి రావాలి, అనేక మంది నిన్ను చూసి దేవుళ్ళకి రావాలి ప్రేమ దేవుని బిడ్డ. అనేక మంది నిన్ను చూసి నీ లైఫ్ స్టైల్ లాగా వాళ్ళు మారిపోవాలి. అంతేగాని మనం నోరు తెరిస్తే ఎలా పడితే అలా మాట్లాడుతున్నాం, మళ్ళీ అదే నోటితో దేవుని స్తుతిస్తున్నాం. ఏం బైబిల్ భక్తి లేకుండా చక్కగా చర్చిలోకి వచ్చేస్తున్నాం. ఎవరైనా దేవుని చోట్ల నువ్వు మాట్లాడే ప్రతి మాట అక్కడ రికార్డ్ అయి ఉంటుంది. తెలుసా ఈ మాట? నువ్వు మాట్లాడే ప్రతి మాట అక్కడ లిఖించబడి ఉంటుంది. నీ నోటితో ఏ మాట అనకూడని మాట అన్నావు, రేపు ఒక తీర్పు చెప్పాలి. నువ్వు చేసే పాపాలు లేకపోతే తప్పుడు పనులు కాదు, నువ్వు అనే ప్రతి మాట కూడా అక్కడ లిఖించబడి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా లోకంలో ఉండు. క్రైస్తవుడు నిన్ను చూసి, క్రైస్తవురాలుగా నిన్ను చూసి అనేక మంది నీ వైపు దేవుని వైపు తిరగాలి ప్రేమ దేవుని బిడ్డ. అంతేగాని మనం ఎలా పడితే అలా బ్రతుకుతా, నేను క్రైస్తవురాలని, నేను క్రైస్తవుని అని నువ్వంటే నీకు కాదు ఆయనకి అవమానకరంగా ఉంటుంది. జాగ్రత్త. దేవునికి అవమానం నీకు వచ్చినా పర్లా, మనకు వచ్చినా పర్లా, కానీ దేవునికి ఆయన మచ్చలేని వాడు మన మూలం ఆయనకు మచ్చ
రాకూడదు. ప్రేమ దేవుని అది జాగ్రత్త. చక్కగా నువ్వు పరిశుద్ధంగా దేవుళ్ళు నువ్వు బ్రతుకో, యథార్థంగా నువ్వు బ్రతుకో. అరే క్రైస్తవుడు అంటే ఇట్లా, క్రైస్తవుడు అంటే ఏమో ఇలాగే ఉండాలి అని బయట అనుకునేలాగా మనం బ్రతకాలి. అంతేగాని క్రైస్తవురాలు మనం అనుకుని చెప్పుకుంటే కాదు. ప్రేమ దేవుడా, చక్కగా నువ్వు దేవుడికి ఇష్టరాలుగా నువ్వు జీవించాలి. అలా జీవిస్తే చక్కగా నిన్ను చూసి అనేక మంది దేవుని దగ్గరికి వస్తారు. అది దేవుడు అడుగుతాడు రేపు. అర్థమవుతుందా? మన పొలాలు స్థలాలు ఇది కాదు, ఎంత సంపాదించావు బాబు అని అడగరు దేవుడు. నా కొరకు నువ్వు ఏం చేసావు అయ్యా, నీ కొరకు ఎంతమంది గుంపుని నేను రెడీ చేశాను ప్రభువా, ఎంతమంది నా మూలాన అనేక మంది మారారు ప్రభువా అని నువ్వు రేపు చెబితే రేపు దేవుడు శభాష్ అంటాడు. ప్రేమ దేవుడు అది. అంతేగాని నువ్వు ఎంత సంపాదించావు, ఎన్ని పొలాలు సంపాదించావు, ఎన్ని కోట్లు సంపాదించావు, ఇది నా దేవుడు అడగడు ఎట్టి పరిస్థితుల్లో. నా కోసం నువ్వేం చేసావు, ఎంత భక్తి నువ్వు చేసావు, ఎంతమంది నీ మూలాన అనేక మంది దేవుని దగ్గరికి వచ్చారో, ఇది నా దేవుడు అడుగుతాడు. ప్రేమ దేవుడా, కాబట్టి నిన్ను చూసి నువ్వు సువార్త చెప్పకపోయినా నీ లైఫ్ స్టైల్ చూసి అనేక మంది నీ దగ్గరికి వచ్చేవారులాగా. అంతేగాని మనం ఎలా పడితే ఎలా బ్రతుకుతా, అరే నువ్వు దేవుని దగ్గరికి రా అని నువ్వే అంటే నీ సాక్ష్యమే బాగోకపోతే ఇంకెవడొస్తారండి మన దగ్గరికి? కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ యొక్క సాక్ష్యాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. నువ్వు మంచి స్థితిలో నువ్వు ఉండు. చక్కగా నా దేవుడిని గొప్ప స్థితిలో చేస్తాడు. ఎన్నిక లేని దాన్ని దేవుడు ఎన్నుకొని ఉన్నత స్థితిలో ఉంచాడు. కాబట్టి మనం కూడా ఎన్నిక లేని వాళ్ళం, ఎందుకు పనికిరాని వాళ్ళం, మనలో ఏ శక్తి ఏ భక్తి లేనప్పటికీ నా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు ఈ రోజు. ప్రేమ దేవుడా, కాబట్టి నీ హృదయాన్ని దేవునికి ఇస్తావా ఈ రోజు? హృదయంలోకి యేసయ్యా మీరు రండి అని అంటే నా యేసయ్య రెడీగా ఉంటాడు ఎప్పుడు. తెలుసా? ఎప్పుడైనా అడిగా దేవుణ్ణి, నా హృదయంలోకి రండయ్యా, నా ఇంట్లోకి రండి ప్రభువా, నాతో ఉండండి అయ్యా ఇప్పుడు అడిగారా? ప్రేమ దేవుడులారా, వన్స్ నీ హృదయం దేవుణ్ణి అడిగితే నీ హృదయంలోకి నా యేసయ్య వచ్చేస్తారు. ఒకవేళ యేసయ్య కాకపోతే ఇంకెవరు ఉంటారు మన హృదయంలో? సాతాను ఉంటాడండి. నువ్వు దేవునికి దూరంగా ఉంటే నీ హృదయంలో ఉన్నట్టు కాదు. యేసయ్య ఒకవేళ నీ హృదయంలో ఫిల్ చేసుకుంటే ఓకే, లేకపోతే సాతాను గారు ఏం చేస్తాడంట? ఆ సాతాను ఒకడు వదిలిస్తాడంట, వెళ్ళిపోయి 7 దెయ్యాలు తీసుకొని వచ్చి మళ్ళీ నీ హృదయం ఖాళీగా ఉందా, సాతాను గారు ఎంటర్ అయిపోతాడు. జాగ్రత్త. నీ హృదయాన్ని ఎప్పుడు కూడా నువ్వు జాగ్రత్తగా నువ్వు యేసయ్యను ఎప్పుడు నీ హృదయంలో నువ్వు ఉంచుకో. దేవుడా, ఈరోజు నా దేవుడు నీ హృదయాన్ని కోరుకున్నా, నీ హృదయంలో ఉండాలని ఆశపడుతున్నా. ఒక అమెరికాలో జరిగిన ఒక సంఘటన నేను చెప్పి ముగిస్తా. ప్రేమ దేవుడా, అమెరికాలో మార్టిన్ అనే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఏం చేశాడంటే చక్కగా చిన్నప్పటి నుంచి నేను మిలిటరీకి వెళ్ళాలి అని ఆశపడి చక్కగా ఆయన మిలిటరీలోకి వెళ్ళాడంట. మధ్యలో ఆయన వయసులాగా తీసుకొచ్చి మళ్ళీ వివాహం చేశారు తల్లిదండ్రులు. వివాహం జరిగి కొన్నాళ్ళే, 9 నెలలు 10 నెలలు లేదా సంవత్సరం తన భార్యతో ఉన్నాడు. ఉంటే చక్కగా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వెంటనే మిలిటరీ వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి కాల్ చేస్తే వెంటనే అన్ని చదువుకొని యుద్ధానికి వెళ్ళిపోయాడు. అయితే ఒక మ్యారేజ్ కి తప్ప దేనికి కూడా వాళ్ళకి సెలవు ఎవరంట. ఆ యొక్క యుద్ధ భూమిలోకి వెళ్ళిన తర్వాత ఆయన మళ్ళీ రిటైర్ అయిన తర్వాతే ఇంటికి రావాలి. అంటే ఒక ఏజ్ లిమిట్ వాళ్ళకి 24 or 25 వరకే ఉంటది. ఆ మధ్య యవ్వన కాలమే ఆ యుద్ధానికి మంచి వ్యక్తులు, మంచిగా ఉడుకు రక్తం అని వాళ్ళు ఏం చేస్తారంట, సెలెక్ట్ చేసుకుంటారు. కాబట్టి ఇక కొద్ది సంవత్సరాలే ఉండాలి, అవగానే రిటైర్ అయిపోయి చక్కగా ఇంటికి వచ్చేస్తాడు. అయితే ఈ యొక్క మార్టిన్ అనే వ్యక్తి రోజు తన భార్యకి లెటర్ రాస్తున్నాడంట. తన భార్య నుంచి కూడా రిటర్న్ వెళ్తానే చక్కగా ఇద్దరు లెటర్ చదువుకొని మంచిగా సంతోషంగా హ్యాపీగా ఉంటున్నారు. ఇలా ఉంటే కొంతకాలం అయిన తర్వాత ఏమైందనంట, తన యొక్క మార్టిన్ అనే వ్యక్తి లెటర్స్ రాస్తున్నాడు. లెటర్స్ రాస్తా రిటర్న్ రాట్లా ఆయనకి, తన భార్య నుంచి రిటర్న్ లెటర్ రాట్లా. ఆయన మనసులో వేదన, ఏంటి నా భార్య లెటర్ రాయట్లేదు, ఇప్పుడు దాకా రాసిన వ్యక్తి ఇప్పుడు రాయట్లేదు ఏంటి అని ఆయన చాలా కంగారు పడిపోతున్నాడు. సరేలే ఇంకా కొద్ది కాలమే కదా అయిపోద్దని ఆయన అలాగా అయిపోయిన తర్వాత రిటైర్డ్ అయిపోయాడు. తను
తనకు రావాల్సిన డబ్బు అన్ని కూడా ఇచ్చేసారు. మిలిటరీ వాళ్ళు ఇంకా బయటికి పంపించేశారు. ఇప్పుడు ఆయన తన ఫ్రెండ్స్ తో చెప్తున్నాడంట, చక్కగా నేను నా భార్యతో హ్యాపీగా నేను గడుపుతా, నా భార్యతో నేను హ్యాపీగా ఉంటా, చాలా సంవత్సరాలు అయిపోయింది నా భార్యను చూసి. ఆయన ఆశపడే చక్కగా అన్ని ఆయన తన దగ్గర ఉన్న డబ్బు అవ్వచ్చు, లేకపోతే ఇంకా సామాన్లు అన్ని తీసుకొని బస్ ఎక్కాడు. తన ఫ్రెండ్స్ అందరితో చెప్పుకున్నాడు. చక్కగా బస్ ఎక్కాడు. బస్ ఎక్కి వచ్చేదాకా ఆయన అనేకమైన ఆలోచనలు, నా భార్యను ఒకసారి కౌగిలించుకోవాలి, నా భార్యతో మంచిగా ఉండాలి, నా భార్యకి అవి కొనివ్వాలి, ఈ కొనివ్వాలి అని చెప్పి పాపం ఆశ కలిగి చక్కగా ఆయన ప్రయాణం అవుతా వస్తున్నాడంట. కరెక్ట్ గా తన యొక్క ఊరు ఆ చివర బస్సు దిగి చక్కగా కొన్ని సంవత్సరాలు అయిపోయినారు, బిల్డింగ్లు వచ్చేసినాయి, మంచిగా అన్ని కొత్తగా అంతస్తులన్నీ వేసారని చక్కగా ఆయన అనుకుంటా వస్తున్నాడంట. కరెక్ట్ గా తన ఇంటి దగ్గరికి వచ్చి ఆయన తలుపు కొట్టాడంట. కొట్టిన తర్వాత కొంతసేపటికి తన భార్య వచ్చి డోర్ తీసి మళ్ళీ వెంటనే క్లోజ్ చేసిందంట. అర్థమవుతుందా? తన భార్య డోర్ తీసి వెంటనే మళ్ళీ క్లోజ్ చేసింది. ఈ వ్యక్తి మార్టిన్ అనే వ్యక్తి వెంటనే అక్కడ పడిపోయి ఆయన ఏడవటం మొదలుపడి ఎక్కి ఏడుస్తున్నాడంట. ఎందుకని ఇలా జరిగింది అంటే లోపల ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయన హృదయం బద్దలైపోయింది. ప్రేమ దేవుడులారా, తన ప్లేస్ లో ఇంకొక వ్యక్తి ఉన్నాడని చూడగానే ఆయన హృదయం బద్దలైపోయి అక్కడక్కడ పడిపోయి ఆయన కన్నీరు కార్చి ఏడుస్తున్నాడు. ఏమో నా భార్యని నేను కౌగులించుకున్నా, నా భార్యని నీకు అదుపుకోవాలి, ఇది చెయ్యాలి, ఎన్ని సంవత్సరాలు అయింది చూసి అని ఎన్నో కలలు కన్నాడు ఆయన. కానీ ఏమైపోయిందంట, డోర్ తీయగానే ఇంకొక వ్యక్తి లోపల ఆయన ఏడగొట్టం మొదలు పెట్టాడు. ప్రేమ దేవుడు కూడా తన ఆశలన్నీ ఆవిరైపోయినాయి. తన ఆశలన్నీ అసలు ఏది కూడా జరగకుండా అయిపోయింది. ఆ యొక్క డోర్ దగ్గరే పడిపోయాడు, ఏడుస్తా ఉన్నాడు. ప్రేమ దేవుడు కూడా ఆ ఏడుస్తా ఉన్న వ్యక్తి ప్రేమ దేవుడు కూడా ఎంత కొట్టినా కూడా డోర్ ఆయన కాబట్టి ఈరోజు నా యేసే కూడా నీ హృదయం కావాలని కోరుకుంటున్నాడు. ఒకవేళ ఆయన వచ్చి నీ డోర్ కొడితే నీ లోపల ఒకవేళ సాతానుగాడు ఉన్నాడేమో, ఆయన కూడా అలాగే ఏడుస్తాడు. ప్రేమ దేవుని బిడ్డ, కాబట్టి నీ హృదయంలోకి రావాలని నా యేసే ఆశపడుతున్నాడు ఈరోజు. కాబట్టి తన భార్య ఇంకొకరితో ఉంది అనే విషయాన్ని ఆయన తెలుసుకొని కృంగిపోయి ఏడ్చేశాడు. అలాగే నా యేసే కూడా నీ హృదయంలో సాతానుగాడికి చోటిస్తే నా యేసే కూడా సేమ్ అలాగే ఆయన ఏడటం మొదలు పెడతాడు. ప్రేమ దేవుని బిడ్డ, కాబట్టి ఈరోజు నా యేసయ్యకి నీ హృదయం కావాలి, నీ హృదయంలో చోటు కావాలని నా దేవుడు ఆశపడుతున్నాడు. ప్రేమ దేవుని బిడ్డ, కాబట్టి నీ రూపం, నీ అంద చందాలు, లేకపోతే నీ యొక్క ఎత్తు పొడుగు ఏది అవసరం నా దేవునికి, కేవలం నీ హృదయం మాత్రమే నా దేవునికి కావాలి. ఈరోజు హృదయం ఎలాంటిదంట, బహు ఘోరమైన వ్యాధి కలిగిందంట. హృదయం మనందరూ చెడిపోయింది. ప్రేమ దేవుడా, కాబట్టి నువ్వు బాగు చేసుకోవాలంటే మన డాక్టర్ ఆయన యేసయ్య దగ్గరికి నువ్వు రావాల్సిందే. హీ కెన్ రిపేర్ యువర్ హార్ట్. ఆయన యొక్క హార్ట్ ని రిపేర్ చేస్తాడు. ప్రేమ దేవుడా, కాబట్టి నా యేసయ్య దగ్గరికి రా, నీ హార్ట్ ని ఈ రోజు దేవుడు రిపేర్ చేస్తాడు. లేకపోతే నా యేసయ్యను ఈ రోజు నీ హృదయంలోకి నువ్వు ఆహ్వానించుకో, నా దేవుడు నీ హృదయంలోకి వచ్చేస్తాడు. ప్రేమ ఆయన ఉంటే సంతోషం ఉండే, ఆయన ఉంటే సమృద్ధి, ఆయన ఉంటే ఆరోగ్యం, ఆయన ఉంటే మనకి చెప్పలేనంత సంతోషం. ప్రేమ దేవుని బిడ్డ, కానీ అదే సాతాను గాడు నీ హృదయంలో ఉంటే అన్ని నా జీవితంలో నష్టాలే. కాబట్టి ఈరోజు నీ హృదయంలో యేసయ్య ఉన్నాడా లేకపోతే సాతాను గాడు ఉన్నాడా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రేమ దేవుని బిడ్డలారా, నీ డబ్బులో లేకపోతే నీ యొక్క అందచందాలు లేకపోతే ఏది కూడా ఈరోజు నా దేవుడు కోరుకోట్ల, కేవలం నా దేవుడు నీ హృదయాన్ని కోరుకున్నాడు. ఈరోజు ఈ క్షణం నీ హృదయంలో ఎవరున్నారు? యేసయ్య నీ హృదయంలో ఉన్నాడా లేకపోతే సాతాను గాని హృదయంలో ఉన్నాడా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రేమ దేవుని బిడ్డ, యేసయ్య నీ హృదయంలో ఆహ్వానించుకో. ఈరోజు నువ్వు చిన్న ప్రార్థన చేస్తే నా దేవుడు నీ హృదయంలోకి వచ్చేస్తాడు. ప్రేమ దేవుని బిడ్డ, హల్లెలూయా.
ఆత్మ చెబుచున్న మాట చెవిడ వినుడు గాక. ఆమె అందరూ అలాగే మొక్కలు వచ్చింది, కన్నీరు కార్చండి ప్రేమ దేవుని బిడ్డలారా. ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేసుకోండి మీ హృదయంలో. రోజున యేసయ్య నీ హృదయంలోకి రాబోతున్నారు. మీ హృదయంలో ఎవరున్నారో క్షణం ఒకసారి జ్ఞాపకం చేసుకో. యేసయ్యతో ఎక్కువ సమయం గడుపుతున్నావా? యేసయ్యతో ఎక్కువగా ఆయనతో మాట్లాడుతున్నావా? ప్రేమ దేవుని బిడ్డ, నీ స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతావు, నీ బంధువులతో ఎక్కువ సమయం గడుపుతావు, కానీ నా యేసయ్యతో నువ్వు మాట్లాడిన స్థితిలో ఉన్నావు. ప్రేమ దేవుని బిడ్డ, అన్ని చేసే వ్యక్తి ఆయన దగ్గరైనా మాట్లాడకపోతే ఎవడన్నా నీకు సహాయం చేసేదే? ఒక్కొక్కరు మీ మనసు వచ్చిన ప్రార్థన చేసుకోండి. అయ్యా, నా హృదయం బహు వ్యాధి కలిగింది ప్రభు, బహు ఘోరమైంది నాయన, నన్ను బాగు చేయడాడి. అయ్యా, నా హృదయాన్ని ఒక్కసారి మీరు తాకండి అయ్యా, మీరు రక్తాన్ని మీరు ప్రోక్షించండి డాడీ. ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేసుకోవాలి. ప్రేమ దేవుని బిడ్డ, దేవా ఇప్పుడు నా హృదయాన్ని తాకండి అయ్యా, నా హృదయం పాడైపోయింది ప్రభువా. అయ్యా, చెడు ఆలోచనలు, చెడు తలంపులు నాయన ఈరోజు నా హృదయంలో మీరు రండి ప్రభువా. ఈరోజు మేము ఆహ్వానిస్తున్నాం డాడీ, నా హృదయంలోకి మీరు రా ప్రభువా, నా హృదయంలోకి రండి డాడీ. అయ్యా, నువ్వు ఉంటే మాకు చాలయ్యా, అయ్యా నువ్వు ఉంటే మాకు సమృద్ధి నాయనా, నువ్వు ఉంటే మాకు నేను ఆరోగ్యం ప్రభువా, నువ్వు ఉంటే మాకు సమాధానం డాడీ, నువ్వు ఉంటే మాకు సంతోషము ప్రభువా. హృదయాలకు రండి డాడీ, హృదయాలకు రండి ప్రభువా. దేవుని బిడ్డలారా, దేవుడికి నువ్వు అడిగితే నీ హృదయంలోకి వచ్చేస్తాడు. దేవుని యొక్క ప్రెసెన్స్, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యనే ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డ, చిన్న ప్రార్థన చేయదరా, నా హృదయంలోకి రండి డాడీ, నా హృదయంలోకి రా ప్రభువా. నాకున్న చెడు ఆలోచన, తలంపుల, ఉద్దేశాలు నరద